రోజు బిర్యానీ తినమంటే మూడో రోజుకి నాలుగో రోజుకి విరక్తి వచ్చేస్తుంది. రోజు అన్నం తినమంటే విరక్తి వచ్చేస్తాయి. సంథింగ్ న్యూ ఇది మనకున్నటువంటి ఆహారపు అలవాట్ల తీరు. అట్లాగే రోజు ఒకే సినిమా చూడమంటే బోరు కొట్టేస్తుంది. కొత్త సినిమా లేదా కొత్త ఆలోచన తీరు అన్నటువంటిది ఎప్పటికప్పుడు చూస్తుంటాం. టెంపర్మెంట్ ఎక్కువగా ఉండేటటువంటి బ్లడ్ మనది. కాబట్టి ఇప్పుడు అదే చంద్రబాబు గారి నమ్మకం. రోజు చూసే జగన్ బోర్ కొట్టేస్తారు, అలాగే 5 ఏళ్ల నుంచి చూసిన జగన్ బోర్ కొట్టేస్తారు. కాబట్టి తనంటే అంతకుముందు బోర్ కొట్టాను కాబట్టి దించేశారు, కాబట్టి ఇప్పుడు తనని ఎన్నుకుంటారన్నట్టు. తోడు పవన్ కళ్యాణ్, ఆ పైన మోడీ. ఈ మూడిటి ఇంపాక్ట్ మొదట్లో ఉన్నటువంటి వ్యతిరేకత క్రమంగా సర్దుకుని దానంతట అదే వచ్చేస్తోంది అని నమ్ముతున్నారు. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏదైతే పెన్షన్ డబ్బులు పెంచుతానన్నది 4,000 రూపాయలు ఒకవైపు అందరికీ, అట్లాగే 6,000 రూపాయలు దివ్యాంగులకు అన్నటువంటిది జనంలోకి వెళ్ళింది అని గట్టిగా నమ్ముతున్నారు. దాదాపుగా ఆ ఇంపాక్ట్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా సిన్సియర్గా చేస్తున్నారు. దానికి తోడుగా ఏదైతే 50 ఏళ్లకే బీసీలకు పెన్షన్ అన్నటువంటిది కూడా జనంలోకి వెళ్ళింది. ఈ 3 తనకి ఓట్లు తెచ్చి పెడతాయి. సూపర్ 6 లాంటి వాటిలతో రానటువంటి ప్రయోజనం ఈ మూడిటి వల్ల వస్తుంది. అలాగే వాలంటీర్లు కూడా 10,000 ఇస్తాననగానే తన వైపుకి కన్వర్ట్ అయ్యారు. గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు న్యూట్రల్గా ఉంటారు. ఇప్పుడు వైసీపీకి సపోర్ట్ చేస్తే కేసులు ఇట్లాంటివి వస్తున్నాయి కాబట్టి ఒక పక్కన భయపడ్డటువంటి వాళ్ళకి 10,000 అనేటప్పటికీ వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా ఉంటారు. ఇక జనాలకి చెప్పరు, వైసీపీకి ఓటేస్తేనే బతుకులు బాగుపడతాయి అనేది చెప్పడం మానేస్తారు. తద్వారా వాళ్ళు ఆ మాత్రం అట్లా సైలెంట్గా ఉంటే చాలు మనకే పడతాయి అన్నటువంటి కోణంలో, దానికి తోడుగా పెరుగుతున్నటువంటి ఎండలు, ఆ ఎండలకి పెరుగుతున్నటువంటి కరెంటు అవసరాలు, ఆ తర్వాత పెరిగే బిల్లులు, ఇవన్నీ కూడా జగన్ని దెబ్బతీస్తాయి అని నమ్ముతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.